మన సమయం ఇద్దాము. ప్రైజ్ ప్రైజ్ తెలడం అందరికీ ప్రైజ్ తెలడం. ఈ ఉదయకాలాన్ని బట్టి ప్రభుని మరొకసారి మనం స్తుతిద్దాం. ప్రతి ఉదయకాలం ఈ విధంగా ఉదయకాలం నుంచి మనం మధ్యాహ్నం వరకు ప్రభువులో గడపటం ప్రతిదినం దేవుడు మనకిచ్చిన ధన్యత. కాలం దినమంతా వృధాగా మనం గడపకుండా ఈ విధంగా మనము సిస్టర్స్గా ఈ విధంగా గ్రూప్లో కలిసి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవటానికి, ఒకరి భారాలు ఒకరు భరించుకోవటానికి, ఒకరికొకరము మన విషయాలు, బాధాకర విషయాలు, సంతోషకర విషయాలు అన్నీ షేర్ చేసుకోవటానికి ప్రభు మనకు ఈ విధంగా మనల్ని ప్రతిదినము గ్యాదర్ చేస్తున్నాడు. అంటే అది ప్రభు ఇచ్చిన ధన్యత, ప్రభు బిడ్డలతో సహవాసం. అది ప్రతిదినం విధంగా వార కూడికల కంటే సంఘంలో అంటే మనం ఒక 1-2 డేస్ ఉంటాయి. ఒక బైబిల్ స్టడీ, ఒక ప్రార్థన కూడిక. అందులో కూడా మనకు చాలామంది నన్ను అడుగుతుంటే ఎందుకు వార కూడికలకు రావటం లేదు అంటే, రావటం లేదు అని అడిగారు. చాలా బాగుంది పట్టింపుతోటి. కానీ తిరుగు ప్రయాణంలో కూడా అదే పట్టింపు కలిగి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రిటర్న్గా మాకు ఆటోలు దొరకవు ఒక్కొక్కసారి అక్కడి నుంచి. అందుకు నేను ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాను ప్రార్థన కూడికలు. మహిమకు వీలైనప్పుడు మాత్రమే. బిడ్డ చదువుకుంటుంది కాబట్టి బిడ్డను కూడా అన్ని సమయాలు డిస్టర్బ్ చేయలేను. ఒక్కోసారి ఎగ్జామ్స్ ఉంటాయి, చదువుకోవాలి. బిడ్డకు వీలైనప్పుడల్లా నేను కంపల్సరీగా వార కూడికలకి వెళ్ళటానికి నేను ఖచ్చితంగా వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే వెళ్ళాలనే ఉంటుంది కదా. దేవుని సన్నిధికి వెళ్ళకుండా మనం దేవుని యొక్క బోధ కూడా మనము చేయలేం. వార కూడికలకు ప్రాముఖ్యమైనవే, వెళ్ళాలి. కానీ కుదరని పక్షంలో ప్రభు బిడ్డలతో ఈ విధంగా కూడటం, కుదిరిన పక్షంలో ఖచ్చితంగా వెళ్ళవలసిందే. కాబట్టి ఆ విధంగా ప్రభు మన కృపనిస్తూ వస్తున్నాడు. అందుకే ప్రభుని స్తుతిస్తూ మనం ఏం చేయాలంటే ఈ దినం కొరకే మనం దేవుడిచ్చిన వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి దినముల నుంచి 17వ అధ్యాయంలో మనం విని ఉంటారు. మేము ఇంకా వినలేదు కాబట్టి అక్క గ్లోరీ అక్క చెప్పుంటారు సండే. కాబట్టి దాన్ని కూడా కొంచెం ఆ విధంగా మనం చూసుకొని, ఎందుకంటే దానికి లింక్గా ఉంది కాబట్టి చూడాలంటే 17 కొంచెం చెప్పుకుంటే మనకు 18వ అధ్యాయం అర్థమవుతుంది. 18, 19 అసలు పూర్తిగా ఒక చాప్టర్ లాగా, అంటే దాని కంటిన్యూషన్ లాగా ఉంటుంది. 19th చాప్టర్, 2వ రాజులు 18th చాప్టర్కి కంటిన్యూషన్గా 19th చాప్టర్ ఉంటుంది. ఆయన కొన్ని విషయాలు చెప్పుకుందాం, మిగతా రేపు వినొచ్చు. ఈ విధంగా హోషేయ ఏలుబడులు ఏమేమి జరిగిందో. ఆహాజు ఏలుబడులు 12వ సంవత్సరంలో హోషేయ షోమ్రోన్లో ఇస్రాయేల్ని ఏలన ఆరంభిస్తూ ఉంటాడు. ఆహాజు వచ్చేసి యూదా రాజు, హిజ్కియా తండ్రి. ఇస్రాయేల్ ప్రజలనేమో హోషేయ పరిపాలిస్తూ ఉంటాడు కదా. అంటే ఇస్రాయేల్ని 2 భాగాలు అయిపోద్ది కదా. సొలొమోను కుమారుని తరువాత దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దాన ప్రకారం సొలొమోను కాలంలో కాకుండా, నీ కుమారుని కాలంలో కాకుండా తర్వాత నేను దాన్ని ఆ విధంగా 2 భాగాలుగా చేస్తాను. దేవుడిచ్చిన మాట ప్రకారం రెహబాం కాలంలో 2 భాగాలు అయిపోతుంది, ఇశ్రాయేల్ రాజ్యం, యూదా రాజ్యం. ఆ విధంగా ఆహాజు ఏమో యూదులకు పరిపాలన చేస్తూ ఉంటే హోషేయ వచ్చేసి షోమ్రోన్లో ఇశ్రాయేల్ని ఏళ్తాడు. 9 సంవత్సరాలు ఏలిన తర్వాత ఈ హోషేయ చేసిన పాపాన్ని బట్టి ఏం చేస్తాడంటే, పూర్వీకులైన ఇశ్రాయేల్ రాజు చెడుతనం చేసినంత మట్టుకు చేయకపోయినా యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించను. అంటే అంత పాపం చేయకపోయినా ఈ కొంచెమే కదా అని మనం లెక్కేసుకోవటానికి లేదు అన్నట్టుగా దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే సండే స్కూల్ పిల్లలకే నేర్పిస్తూ ఉంటాం మనం. సండే స్కూల్ పిల్లలకి, చిన్న పిల్లలకి మనం నేర్పిస్తున్నప్పుడు పెద్దవాళ్ళంగా మనం ఇంకా చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే చిన్న పాపము పెద్ద పాపము, చిన్న పెద్ద పాపం అని భేదం లేదు సుమా అని పాటలు నేర్పిస్తూ ఉంటాం కదా పిల్లలకి. బిడ్డలు చక్కగా హృదయాల్లో భద్రపరుచుకుంటారు. మనం పిల్లల్ని అంత తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు అంతే చిన్ననాటి నుంచి ప్రభు సన్నిధిలో ఎదగటం కూడా చాలా భాగ్యం అది. కాబట్టి ఆ విధంగా మనం ఉన్నప్పుడు పెద్దవారంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి మాదిరిగా ఉంటూ ఈ విధంగా మనం చిన్న పాపం పెద్ద పాపం కూడా కోపగించకు ఓ చిన్ని పాప అని పాట పాడిస్తూ ఉంటాం, నేర్పిస్తూ ఉంటాం. మనమే పిల్లల మీద కోపడుతూ ఉంటాం. చాలా భయంకరమైన విషయం అది. కాబట్టి ఈ విధంగా పాపాన్ని జరిగిస్తూ వచ్చినాడు అష్షూరు రాజు. ఆ దినాల్లో షల్మనేసరు యుద్ధం చేస్తాడు, హోషేయ మీదకి వస్తాడు. హోషేయ ఏం చేస్తాడంటే పన్ను చెల్లిస్తూ ఉంటాడు అష్షూరు రాజుకి. కాబట్టి అక్కడ ఎన్నో రకాలైన విషయాలు అక్కడ ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో జరిగినాయి. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎట్లా అంటే పాపం చేయడానికి మొదటి యెరోబాము, రెండవ ఇద్దరు కూడా కారకులు అవుతారు. తర్వాత హోషేయ దినాల్లో కూడా అదే జరుగుద్ది.
కాబట్టి షోమ్రోన్ పట్టణాన్ని మొత్తం ఒక 3 సార్లు ముట్టడేసేసి షోమ్రోను పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని అక్కడికి వచ్చేసి ఉంటారు వాళ్ళు అషూరీయులు. కాబట్టి ఈ విధంగా షోమ్రోను పట్టణంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆ విధంగా అయిపోయి హోషేయను కూడా బందీ గృహంలో ఉంచేస్తాడు అషూరు రాజు. ఇది చాలా భయంకరమైన విషయం. ఎందుకంటే తమను విడిపించిన దేవుణ్ణి యెహోవా దృష్టికి పాపం చేసి దేవుడు ఏదైతే చేయొద్దంటాడో అది చేస్తూ వస్తారు. చిన్నదైనా పెద్దదైనా దేవుడు చేయొద్దు అన్న చేయటము పెద్ద పాపం. అది మనం చిన్న పాపంగా అనుకుంటాం, కానీ దేవుడు ఏది చెయ్యొద్దు అంటాడో అది చేస్తే దేవునికి కోపం. మనమే పేరెంట్స్గా పిల్లలకి చెయ్యొద్దు అన్న పని చేస్తే ఎంత కోపడతాం. నేను చెయ్యొద్దు అన్నానో చెయ్యొద్దు అంటాం కదా, కండిషన్ పెడతాం కదా. మరి దేవునికి సృష్టికర్తకి ఇంకెంత బాధ వేస్తుంది. మీరు దేవతలను పూజించబాకండి. పిల్లల్ని తీసుకుపోయి ఎవరు అధికారం ఇచ్చినారు పిల్లల మీద? పిల్లల్ని డిసిప్లిన్ చేయటానికి వరకే మనకు అధికారం, పిల్లల ప్రాణాల మీద మనకు అధికారం లేదు. గుండాలు దాటించటం, బలిగా అర్పించటం పిల్లల్ని ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఆహాజు దినాల్లో హిజ్కియా తండ్రి ఆహాజు దినాలు ఆ విధంగా చేయటం జరిగింది. అందుకే హిజ్కియా అంటాడు, మన తండ్రుల దోష పిల్లల మీదకి వస్తాడని దేవుడు చెప్పినట్లుగా ఇప్పుడు జరుగుతూ ఉంది కదా అని వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుంటారు. రాజు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ప్రజలతోటి. నిజంగా అలాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు నా తండ్రి చేసినాడు, మా యొక్క చెల్లెల్ని బలిగా అర్పించినాడు హోమంలో. నిజంగా అట్లాంటి భయంకరమైన కార్యాలు చేయటం వల్లనే దేవునికి అంత కోపం వచ్చింది. దేవునికి రోషం ఎందుకు వస్తుందంటే ఇటువంటి పనుల ద్వారానే, దేవుడు చేయొద్దని పని చేయటం ద్వారా. అంటే మిమ్మల్ని మీరు హాని చేసుకోవద్దు, మీ పిల్లల్ని మీరు చంపొద్దు. విగ్రహము మీరు చేసుకున్న బొమ్మ అది విగ్రహం కాదు. సృష్టికర్త తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు, ఆయన దేవుడు అని ఆది నుంచి చెప్తా వస్తే మధ్య మధ్యలో విగ్రహారాధనలన్నీ వచ్చేసి అవి ఇప్పటి వరకు స్థిరపడిపోయినాయి. ఇప్పటి వరకు ప్రజలు గ్రహింపకుండా చేయటానికి కారకులు ఎవరు అంటే ఇశ్రాయేల్ ప్రజలే. ఇశ్రాయేల్ ప్రజల్లో నుంచే విగ్రహారాధన వచ్చింది. ఆ విధంగా రావటం ఎంత చెడు అంటే, ఒక వ్యక్తి ద్వారా ఈ వ్యక్తిని బట్టి నాకు చాలా మేలు జరిగింది అంటే ఎంత బ్లెస్సింగ్ ఉంటుంది కదా ఆ వ్యక్తికి. అంటే ఇంత ఆశీర్వదించబడిన వ్యక్తి అన్నట్లుగా చెప్పుకునే విధంగా ఉండాలి దేవుని బిడ్డలు. కానీ ఆ వ్యక్తి ద్వారా, ఆ వ్యక్తి ఇచ్చిన ఆలోచన ద్వారా చాలా తప్పు జరిగిపోయింది అని చెప్పుకుంటా ఉంటే అది చాలా బాధాకరం. అందుకే ఎక్కువగా మనము బైబిల్ చదవాలి. దేవుని నుంచి ముఖాముఖిగా మనము మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. అంతకు మించి కూడా మనము ఇంకా తెలుసుకోవాలి అనుకొని నిజంగా ఎవరైతే దైవజనులుగా దేవుని మనసు ఎరిగిన వారు అని మనం అనుకుంటామో వారి సలహా తీసుకోవాలి రెండవదిగా. అందుకే మాకు మొన్న ఈ సండే, మాకు 15th సండే నిన్న అన్న వచ్చి చెప్పినారు వాక్యం, చక్కటి వాక్యాలు చెప్పినారు. ఫస్ట్ 2 మెసేజెస్లో నిజంగా ఫస్ట్ దేవుని దగ్గర తలుపులు వేసుకొని మనము గదిలోనికి వెళ్ళి ప్రభువుతో మాట్లాడాలి. అప్పుడు ప్రభు మనకు చక్కగా బోధిస్తాడు. మన పాపాలు బయటికి కనబడాలి. అందుకే నా పాపములు యెహోవా ముఖం ఎదుట పాపాలు కనిపించాలి అంటే, మన చిన్న పాపం కూడా కనిపించాలి అంటే ఏకంగా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. అప్పుడు మన దోషాలు పాపాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. కాబట్టి ఆ విధంగా ఏకాంత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అప్పుడు ప్రభు మాట్లాడతాడు. ప్రభు మాట్లాడేది ఎప్పుడంటే, మనం ఏలియా విషయంలో చూసాం కదా, పెద్ద గాలి వచ్చింది అక్కడ మాట్లాడలే, సుడిగాలి పెద్దది వచ్చింది మాట్లాడలేదు, తుఫాను ఉరుములు వచ్చినాయి మాట్లాడలేదు. నిమ్మలమైన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడతాడు ప్రభు. అందుకే ప్రభు మాట్లాడే సమయమే మనం ఎరగాలి. గందరగోళ పరిస్థితుల్లో మనం గందరగోళం అవుతూ ఉంటే ప్రభు మాట్లాడలేడు. మనం ప్రభు మీద దృష్టి పెట్టకుండా మన పరిస్థితుల వైపు మనం చూస్తూ ఉంటూ కలవరపడతా ఉంటే అప్పుడు మాట్లాడు ప్రభు. మనం నెమ్మదిగా ఉండి, ప్రభా నీ ఇష్టం ప్రభా, నువ్వేం చేస్తావో చేసుకో అన్నప్పుడు మాత్రమే ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రభువుకి మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు చేయలేకపోయినారు. మనం 17-12 వచ్చినప్పుడు చూస్తే, చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించెను వాటిని చేసి పూజించుచుండిరి. నిజంగా తరతరాలు వచ్చేసింది కదా, ఈ రోజు వరకు విగ్రహారాధన ఒప్పుకోవట్లేదు ఎవ్వరు కూడా. అవే దేవుళ్ళు, చేతితో చేసిన బొమ్మలే దేవుడు. దేవుడు మనిషిని చేస్తాడు, మనిషి దేవుణ్ణి చేయలేడు. అది సత్యం. కానీ అది ఎరగకుండా అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు చేస్తూ వచ్చిన పాపమే ఈరోజు కొనసాగుతూ ఉంది.
వారు వినని వారై తమ దేవుడిని యెహోవా విశ్వాసఘాతకులై దేవుడు చేసే కార్యాలను చూస్తూనే ఐగుప్తులో కళ్ళ ఎదుటే ప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడో అన్నీ చూశారు. నిజంగా చూస్తూ చూస్తూ కూడా చేసినారు. అందుకు ప్రభుకు అంత కోపం వచ్చింది. నిజంగా వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ వ్యర్థులై వాళ్ళ వాడుకల చొప్పున చేయకూడదని దేవుడు సెలవిచ్చిన అన్నీ చేస్తూ సకల జనుల సకల మర్యాదలు వాళ్ళు చేస్తా వస్తున్నారు. ఈరోజు కూడా ఉన్నాయి ఆ చిన్న చిన్న మర్యాదలు. నిజంగా పెళ్లి కూతుర్ని చేయాలి అంటారు. పెళ్లి కూతుర్ని చేయటం అంటే ఏందో నాకైతే ఇప్పటి వరకు తెలియదు. అవన్నీ కూడా ఆచారాలు, పితృపారంపర్యమైన వ్యర్థమైన ఆచారాలు అవి. పెళ్లి కూతుర్ని చేసేది అలా కాదు. మన బిడ్డలు ఎవరైనా వివాహానికి సిద్ధపడతా ఉంటే వాక్యంతో సిద్ధపరచాలి. శరీర దేహాన్ని వాళ్ళు ఎటు శుభ్రపరుచుకుంటారు. దానికి ఒక ప్రత్యేకమైన కూడిక అవసరం లేదు. చేసుకోవాలంటే సైంటిఫిక్గా నిజంగా అన్నీ మంచిదే. పసుపు మంచిది, చక్కగా పూసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న పదార్థాలతో మన దేహాన్ని శుభ్రపరచుకోవచ్చు, మన ముఖాన్ని శుభ్రపరచుకోవచ్చు, మంచిది. కానీ దానికి ఒక కూడిక పెట్టి దానికి ఒక ఏర్పాట్లు చేసి అటువంటి మర్యాదలు అటువంటి ఏర్పాట్లు చేయబడలేదు. దానికి అంత టైం వేస్ట్. నిజంగా దేవుని వాక్యముతో బిడ్డని పెంచి దేవుని వాక్యాన్ని బిడ్డ హృదయంలో పెట్టి ఆ విధంగా వివాహాన్ని కొరకే సిద్ధపరచాలి. అవి ఇప్పటికీ చాలామంది విశ్వాసులు కూడా చేస్తూనే ఉన్నారు. చాలా బాధకరమైన విషయాలు అవి. తర్వాత యెహోవా ఆజ్ఞలు ఇవన్నీ కూడా నిన్నటి దినం శకునాలు, చిల్లంగితనము. అవి చిల్లంగితనము, శకునాలు అవి సౌలు దినాల్లోనే తీసేసినాడు దేవుడు. తీసేయమన్నప్పుడు శకునాలు అందరిని తీసేసి కూడా మళ్ళీ సౌలు పిలుచుకుంటాడు కదా. ఆ విధంగా మళ్ళీ తీసుకొని వచ్చినారు. మళ్ళీ అనుకున్నాం కుక్క తన వాంతికి తిరిగినట్లు. నిజంగా ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కుక్క తోక వంకర. కుక్కకి తోకని బద్ద కట్టి చక్కగా పెట్టి కొద్ది రోజు ఎన్ని రోజులన్నా ఉంచండి, ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయేదాకా ఉంచినా చచ్చిపోయే ముందు ఆ బద్ద విప్పేస్తే అది వంకరే వెళ్ళిపోద్ది కుక్క తోక. అంతే అన్నమాట. చెడుతనం చేయటానికి తమ అమ్ముకుంటారు. ఆయన దేవుని కోపం పుట్టిస్తారు. అందుకే దేవుడు ఇశ్రాయేల్ అందరినీ కూడా హోషేయ దినాల్లో ఆ షోమ్రోను పట్టణాన్ని అష్షూరు రాజు ముట్టడేసేసి 3 సార్లు యుద్ధం చేసి మొత్తాన్ని పట్టుకొని పోయి హోషేయను కూడా బందీ గృహంలో బంధించేస్తాడు. ఆ విధంగా ఇశ్రాయేల్ ప్రజలు యూదా గోత్రం కాక మరి ఏ గోత్రం శేషించడం ఉండలేదు అని చెప్తా ఉంటాడు. ఇక్కడ 17వ అధ్యాయము 18లో చూస్తే అది మనకు కనపడుతుంది. ఈ విధంగా వారి పాపమే వాళ్ళని పట్టుకుంది. ఇప్పుడు కూడా అంతే. మనల్ని ఎవరో ఏదో చేస్తున్నారు అనుకుంటాం, ఎవరో ఏదో మన కొరకు చెయ్యట్లేదు అనుకుంటాం. కాదు, మన పాపమే మనల్ని పట్టుకుంటుంది. పరీక్షించబడటం మంచిదే. మరొకసారి కూడా దేవుని చేత పరీక్షించబడడం మంచిదే, కానీ పాపము చేత పనిష్మెంట్ మంచిది కాదు. కాబట్టి ఆ విధంగా మనము ఉండగలగాలి. నిజంగా ఆ విధంగా ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ఆజ్ఞలన్నిటిని విడిచిపెట్టాడు. యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారై ఇశ్రాయేల్ వారు చేసుకున్న కట్టడలను తర్వాత యూదా వారు అనుసరించటం స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా జరుగుద్ది. ఈరోజు మనం 18th చాప్టర్లోకి వచ్చినప్పుడు హిజ్కియా రాజు, ఇశ్రాయేల్ రాజును ఏలా కుమారుడు హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరంలో యూదా రాజును ఆహాజు కుమారుడు హిజ్కియా వెళ్ళటానికి ఆరంభిస్తాడు. ఆయన ఏళ్ళని నమ్మించినప్పుడు 25 సంవత్సరాలు, 25 years మంచి ఎంగేజ్లో ఉన్నాడు. ఆ తర్వాత 29 సంవత్సరాలు ఏలినాడు హిజ్కియా. మధ్యలో హిజ్కియాకి ఏమైందో కూడా మనం తర్వాత చాప్టర్స్లో చూస్తాం. ఏ విధంగా రోగి అయి తిరిగి బాగవుతాడో అది కూడా. ఆమె యొక్క అతని తల్లి వచ్చేసి జకర్యా కుమార్తె. ఆమెకు అబి అని పేరు. నిజంగా తల్లుల పేర్లు కూడా రాయటం కూడా చాలా మంచిది. నిజంగా అందుకే తల్లి ద్వారానే ఎక్కువగా పిల్లలు పెంచబడుతూ ఉంటారు. తల్లికి ఎక్కువ సన్నిహితులుగా ఉంటారు, తల్లితో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. తండ్రి బయట ఉంటాడో ఎక్కడో ఉంటారు, వాళ్ళకంత ఓపిక ఉండదు. కాబట్టి తల్లుల ద్వారా పెంచబడటం కూడా చాలా ధన్యకరమైన విషయం. నిజంగా హిజ్కియా గురించి ఈ చాప్టర్లో చూస్తే హిజ్కియా చాలా మంచి రాజు. నిజంగా హిజ్కియా యూదా రాజుల్లో చాలా మంచి రాజు. ఇశ్రాయేల్ రాజుల్లో చూస్తే ఒక్క రాజు మంచి రాజు ఉండడు, ఒక్క రాజు కూడా మంచివాడు ఉండడు. ఇశ్రాయేల్ రాజుల్లో యూదా రాజుల్లో ఉన్నారు కొంతమంది మంచి రాజులు, వాళ్ళలో హిజ్కియా రాజు ఒకడనమాట. కాబట్టి ఈ విధంగా హిజ్కియా రాజు ఏలన ఆరంభించి ఆ విధంగా చేస్తూ హిజ్కియా గురించి కొంచెం చదువుదాం మనం.
మూడో వచనం, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును. పూర్ణముగా. అందుకే దేవుడు అంటాడు, నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ హృదయంతో యెహోవాను సేవించాలి. మనస్సుతో సేవించాలి, పెదవులతో కాదు, బయటికి చూచుటకు కాదు, పూర్ణ హృదయం. అందుకే దేవుడు హృదయాన్ని కోరుకున్నాడు, మనస్సును కోరుకున్నాడు. నీ హృదయంలోకి వచ్చి నేనుంటా. ఏ ఆలోచన వచ్చినా మనకు లోపల నుంచి బయలు వెళ్తుంది కదా. లోపల నుంచి మనకు బయటికి వచ్చేది అపవిత్రమైందని చెప్తాడు కదా దేవుడు మార్కు సువార్తలో. బయట నుంచి లోపలికి వెళ్ళేది కాదంట అపవిత్రం, లోపల నుంచి బయటకు వచ్చేది అపవిత్రం. నిజంగా అది మనం పెంటని హీనంగా చూస్తాం. మనం తిన్న పదార్థం వ్యర్థంగా పోయిన దాన్ని అసహించుకుంటాం. కానీ లోపల నుంచి వచ్చే చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు, చెడు యొక్క ఇవన్నీ కూడా మనం దాన్ని చిన్నగా పరిగణిస్తాం. అందుకే పూర్ణ హృదయం, దేవుని దృష్టిలో పూర్ణంగా నీతిని అనుసరించాడు. ఏం చేశాడంటే దేవుడు ఆ దినాల్లో చెప్పినట్లుగా ఉన్నత స్థలాలను కొట్టేసినాడు, విగ్రహములను పడగొట్టేసినాడు, దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని కూడా చిన్న భిన్నములుగా చేసినాడు. నిజంగా ఇత్తడి సర్పం మోషే దేవుడు ఎందుకు నిలబెట్టామన్నాడంటే అది ఒక గుర్తుగా. ఆ దినాల్లో దేవుడు సర్పంని ఏంటంటే అదొక ముంగుర్తుగా పెట్టినాడు అంతే, దాని వైపు అలా చూస్తే అని. దాన్ని విగ్రహంగా చేసేసుకున్నారు వాళ్ళు. అందుకు ఇప్పుడు ఆ సర్పాన్ని కూడా చిన్న భిన్నములు చేసేసి దానికి ఇశ్రాయేలు నెహుష్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపం వేస్తూ వచ్చినారనమాట. అప్పుడు ఆ దినాల్లో అప్పుడు ఇశ్రాయేల్ దేవుడు యెహోవాయందు ఈ హిజ్కియా మాత్రం బాగా విశ్వాసం పెట్టినాడు. తర్వాత వచ్చిన యూదా రాజులలో 5వ వచనంలో చూస్తే అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. నిజంగా ఎంత మంచి సాక్ష్యం కదా. నిజంగా దావీదు గురించి ధ్యానించుకుని ఉంటాడు హిజ్కియా. దావీదులాగా ఉండాలా, నా పితరుడైన దావీదులాగా నేను ఉండాలా, దావీదులాగా పరిపాలన చేయాలా, దావీదులాగా నేను విగ్రహారాధన చేయకుండా ఉండాలి, దావీదు వలే నేను ఉండాలి అని పూర్ణంగా తీర్మానం చేసుకున్నవాడు హిజ్కియా. తర్వాత పూర్వీకులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు హిజ్కియా. దేవుని ఆజ్ఞలు ఇట్లా ఉన్నాయి కదా, మనం ఇలా చేయకూడదు కదా. తర్వాత వస్తుంది ఐగుప్తుని మనం ఆశ్రయిద్దాము అని తనతో ఉన్నవారు హిజ్కియాని అడుగుతారనమాట. భయపడి, అష్షూరు రాజుకు భయపడి తర్తాను, రీసును, రబ్షాకేను, లాకీష్ పట్టణం నుండి యెరూషలేము రాజైన హిజ్కియా మీదకి గొప్ప సమూహాన్ని పంపినప్పుడు అప్పుడు వీళ్ళు ఏమంటారంటే 18 వచనంలో, హిల్కియా కుమారుడగు గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమును, శాస్త్రియగు షబ్నాయిను, రాజ్యపు దస్తావేదుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యోవాహును వాళ్ళ యొద్దకు పంపిస్తారు. వాళ్ళు వీళ్ళ మీదకి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్న సమయంలో వాళ్ళు అంటారు, మనం కూడా ఐగుప్తును ఆశ్రయిద్దామా, లేకపోతే ఐగుప్తును సపోర్ట్గా తీసుకుందామా అని హిజ్కియా రాజుని అడుగుతారు కొంతమంది. అడిగినప్పుడు హిజ్కియా అంటాడు, వద్దు, ఐగుప్తును ఆశ్రయించొద్దు, మనం యెహోవానే ఆశ్రయిద్దాం. దావీదు రాసినాడు కదా, నా పితరుడైన దావీదు, యెహోవాని ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. దేవుని ఆశ్రయిస్తే మనం బతుకుతాం అని. కాబట్టి మనం యెహోవానే ఆశ్రయిద్దామని నిలబడ్డవాడు హిజ్కియా రాజు. చివరిలో కొన్ని తప్పిదాలు, మనుషులు కదా, మనిషి ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పిదం ఖచ్చితంగా చేసే ఉంటారు, దేవుడు కాదు కాబట్టి. చివరిలో హిజ్కియా కూడా 2 తప్పిదాలు చేసినాడు. తన గురించి హిజ్కియా బాగైన తర్వాత రోగిగా ఉన్నప్పుడు 15 సంవత్సరాలు యెషయా ద్వారా మాట్లాడి ఆయుష్ ఇచ్చిన తర్వాత కూడా అష్షూరు రాజు, తర్వాత వచ్చిన రాజు సన్హెరీబు రాజు వచ్చి నువ్వు బాగైపోయినావు కదా అని చెప్పి, బబులోను రాజు వచ్చి నువ్వు బాగైపోయినావు, బబులోను రాజు అతను వచ్చి నువ్వు బాగైనావు కదా, ఎట్లా బాగైనావు అని చెప్పి బహుమానాలు పంపించినప్పుడు హిజ్కియా నన్ను యెహోవా బాగు చేశాడు అని చెప్పలేదు. అక్కడ చెప్పుంటే చాలా బాగుండేది. నా దేవుడు నాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు అని చెప్పలేకపోయినాడు, సాక్ష్యం ఇవ్వలేకపోయినాడు. అదొకటి హిజ్కియా చేసిన పెద్ద తప్పది. కాబట్టి ఆ విధంగా ఇచ్చుంటే అతనిలో కూడా దేవుని భయం కలిగి ఉండేది బబులోను రాజుకి. అయితే ఆ విషయం చెప్పకుండా తనకున్నది, తనకు కలిగినది, రాజ్యంలో ఏమైతే ఉన్నదో అన్నీ చూపించేస్తాడు. అది అతను చేసిన తప్పు. అప్పుడు యెషయా వస్తాడు. యెషయా వచ్చి నువ్వేం చేసినావు బబులోను రాసిన దగ్గరకు వచ్చినప్పుడు అన్నప్పుడు, నేను నా దగ్గర ఉన్న అన్నీ చూపించా,
అన్నిటినీ నేను చూపించా, ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అని చెప్తాడు. అప్పుడు యెషయా అంటాడు, మొత్తము నీ తర్వాత మొత్తము దేవుడు బొత్తిగా తుడిచిపెట్టేసేస్తాడు అని చెప్తాడు. పొరపాటు చేసినాడు కదా, శత్రు రాజుకి ఎట్లా చూపిస్తాడు హిజ్కియా, అక్కడ ఒక పొరపాటు చేసేసినాడు. ఈ విధంగా ఏదైనా కూడా ఈ విధంగా హిజ్కియా కూడా కొన్ని తప్పిదాలు చేస్తూ వచ్చినాడు. ఇది చూసినప్పుడు మనం తర్వాత వచనాలు చూసినప్పుడు అతడు 6వ వచనంలో మనం చూస్తే మాత్రం అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని వచ్చిండెను. మాటి మాటికి ఎవరొచ్చి ఏది చెప్పినప్పటికీ, లేదు మోషే ధర్మశాస్త్రం ఇట్లా చెప్పాడు కదా, మనం ఇట్లా చేయొద్దు, విగ్రహారాధన చేయొద్దు అన్నాడు కదా, మనం చేయొద్దు, ఐగుప్తుని మనం ఆశ్రయించొద్దు, ఐగుప్తులో ఒకప్పుడు మనం ఏ విధంగా మన పితరులు ఉంటే ఏ విధంగా దేవుడు బయటకు తీసుకొచ్చినాడో ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించాలి అని నిలబడ్డాడు. నిజంగా చాలామంది దేవుని బిడ్డలు అనబడేవారు కూడా వాక్యాన్ని బట్టి నిలబడలేరు, మనుషుల సలహాని బట్టి పతనమైపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సేవకుల్లో కానీ విశ్వాసుల్లో కానీ ఎవరైనా కూడా ఒక మనిషి వచ్చి సలహా ఇవ్వగానే టక్కన వెనక్కి వెళ్ళిపోతారు, ఒక మంచి తీర్మానం చేసుకుంటారు ప్రభువులో. వాళ్ళు ఇంకొక మనిషి వచ్చేసి ఏదో వాళ్ళకు తోచిన ఆలోచన ఇవ్వగానే టక్కు మన మానవ ఆలోచనలోకి వెళ్తారు. ఆ విధంగా ఉండకూడదు. హిజ్కియా ఆ విధంగా చేయలేదు. ఎంతమంది వచ్చి ఐగుప్తుని ఆశ్రయిద్దామని ఆశ్రయించలేదు. సరే మనము లొంగిపోదాము, అతనికి పన్ను కడదాము ఆ బబులోను రాజుకి అన్నప్పుడు కూడా హిజ్కియా ఒప్పుకోడు, వద్దు మనం పన్ను కట్టొద్దు, మనం పన్ను కట్టకూడదు, వాళ్ళు మనల్ని మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటారు, పన్ను కడితే మనల్ని బాధలు పెడతారు అని చెప్పి నిలబడ్డవాడు హిజ్కియా. అంతేకాదు యెషయా ప్రవక్తని సంప్రదిస్తూ ప్రవక్త మాట విన్నవాడు హిజ్కియా. ధర్మశాస్త్రమును పాటించేవాడు హిజ్కియా, వాక్యాన్ని పాటించేవాడు. కాబట్టి ఈ విధంగా హిజ్కియా దినాల్లో ఆ విధంగా ఉన్నాడు. అందుకే హిజ్కియాకి దేవుడు తోడుగా ఉంటాడు. 7వ వచనంలో చూస్తే మనకు కావున యెహోవా అతను తోడయుండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను. అష్షూరు రాజు మీద తిరగబడ్డాడే తప్ప అతనికి సేవ చేయలే, అతనికి పన్ను కట్టలేదు. మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దులు కాపరుల గుడిసెలేందేం, ప్రాకారముల పట్టణంలో ఏందేం అంతటా కూడా అతడు ఫిలిస్తీన్లను కూడా ఓడించిన వాడు హిజ్కియా. ఫిలిస్తీన్లు ఓడించేసినాడు, ఫిలిస్తీన్లను ఆశ్రయించలేదు, ఐగుప్తును ఆశ్రయించలేదు. ఇంకా 9వ వచనం నుంచి మనం చూస్తే హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజు ఉంటాడు కదా, ఏలా కుమారుడు హోషేయ. ముందు నేను చెప్పినాను 17వ అధ్యాయంలో ఉన్న హోషేయ. అతని ఏలుబడిలో 7వ సంవత్సరంలో అష్షూరు రాజు ఏం చేస్తాడంటే, అష్షూరు రాజు ఏంటంటే షల్మనేసరు షోమ్రోను పట్టణము మీదకి ముట్టడేసేస్తాడు. 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అష్షూరీయులు వచ్చేసి దాన్ని పట్టుకుంటారు. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరంలో ఏమైందంటే షోమ్రోను పట్టణము పట్టబడుద్ది. తర్వాత దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట చెప్పినాడు కదా, దేవుడు చెప్పిన మాట ఏది నిరర్ధకం కాదు. ఆయన ఇచ్చిన నిబంధనకు, ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటికి లోబడక వాళ్ళు అతిక్రమించినారు. కాబట్టి అష్షూరు రాజు చేతికి ఇశ్రాయేల్ని దేవుడు అప్పగించి షోమ్రోనులో వాళ్ళు షోమ్రోను ఆక్రమించుకొని అక్కడ ఉంటారనమాట. ఈ ఇశ్రాయేలు పిల్లలు ఏం చేస్తారంటే అష్షూరు దేశంలో తీసిపోయి వాళ్ళు గోజాను నది దగ్గర హాలాహు, హాబోరు అను పట్టణములలో, మాదీయుల పట్టణములలో వాళ్ళని ఉంచారు. వాళ్ళకి ఎక్కడైతే ఇష్టమో వాళ్ళ పట్టణాలలో పెట్టి బానిసలుగా చేసుకుంటారు. వెట్టి చాకిరి ఐగుప్తులో ఏ విధంగా చేసినారో మళ్ళీ తిరిగి అదే పునరావృతమైంది. వాళ్ళ యొక్క తిరుగుబాటును బట్టి, వాళ్ళు చేసిన తప్పిదాలను బట్టి. కాబట్టి బానిసలుగా చేసుకున్నారు. తర్వాత హిజ్కియా ఏలుబడులు అయితే 14వ సంవత్సరంలో అష్షూరాజు సన్హెరీబు యూదా దేశము ప్రాకారములను పట్టణాల మీదకి వచ్చి వాటిని పట్టుకుంటాడు. అప్పుడు యూదా రాజు ఏం చేస్తాడు, హిజ్కియా లాకీష్ పట్టణంలో ఉన్న అష్షూరు రాజు వద్దకు దూతలను పంపిస్తాడు. నా వలన ఏం తప్పు జరిగింది, నా ఎదురు నుండి తిరిగి నువ్వు వెళ్ళిపోతే నా మీదకి నువ్వు మోపిన దాన్ని నేను భరిస్తా అని వర్తమానం పంపిస్తాడనమాట. ఇక్కడ ఒక తప్పు చేస్తాడు హిజ్కియా, కొంచెం కాంప్రమైజ్ అవుతాడు. వాళ్ళు తోటకు ఉన్నవారు చెప్తారు, లేదు ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు పట్టుకొని పోతారు, హిజ్కియా రాజా నువ్వు మాత్రము అష్షూరు రాజుకి కిందకి నువ్వు కొంచెమన్నా వెళ్ళకపోతే
అతనికి నువ్వు బహుమానమన్నా ఇవ్వకపోతే వాళ్ళు మన ప్రజల్ని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు బానిసలుగా చేసుకొని వాళ్ళని బాగా బాధ పెడతారు అని హిజ్కియాకి చెప్పినప్పుడు అప్పుడు వర్తమానం పంపిస్తాడు హిజ్కియా అష్షూరు రాజుకి. నీకు బహుమానం ఇస్తా, 600 మణుగులు వెండి, 60 మణుగులు బంగారం జుల్మానాగా నియమించను అని 14 వచనములు చూస్తాం మనం. కాబట్టి హిజ్కియా యెహోవా మందిరం రాజనగనందన పదార్థాల్లో కనబడిన వెండి అంతా అతనికి ఇస్తాడు. ఇక్కడ పెద్ద తప్పు చేస్తున్నాడు, దేవుని మందిరములో నుంచి తీసినాడు వెండి. ఆ కాలంలో హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారాన్ని, తను కట్టించిన స్తంభాలకున్న బంగారాన్ని మొత్తం తీసేసి అష్షూరు రాజుకి ఇస్తాడు. అష్షూరు రాజుకు భయపడి, ఇంకా వాళ్ళు చెప్పాం కదా, వాళ్ళు వీళ్ళ సలహాతో ఎంత గట్టివాడైనా పదే పదే చెప్తా ఉంటే ఇలా మొగ్గుతారు. అందుకే దేవుని మాట గట్టిగా పట్టుకోవాలి. దేవుడు ఏది ఆజ్ఞాపిస్తాడు అందులోనే ఉండాలి. ఎంతమంది వెనక్కి లాగినా వెళ్ళకూడదు. ఇక్కడ హిజ్కియా ఇక్కడ పొరపాటు చేసినాడు. ఎంత మంచి సాక్ష్యం పొందిన హిజ్కియా ఈ విధంగా జారటం అనేది బాధాకరం. అంత అష్షూరు రాజు చేతిలో తర్తాను, రబ్షారీసును, రబ్షాకే, లాకీష్ పట్టణం నుండి యెరూషలేమును అందున్న రాజు అయిన హిజ్కియా మీదకి ఒక గొప్ప సమూహాన్ని పంపిస్తాడు అష్షూరు రాజు. వాళ్ళు యెరూషలేం మీదకి వచ్చి ఒక చాకిరేవు అనే మార్గంలో గుండా వచ్చి ఒక కాలువ దగ్గరకు వస్తారు, ఒక కొలం దగ్గరకు. అక్కడ ప్రవేశించి అక్కడ నిలబడేసి మీ రాజుని పిలవండి అని చెప్తారు. ఎక్కడున్నాడు మీ రాజు? హిజ్కియా రాజుని రమ్మనండి బయటికి అని చెప్తారు అనమాట వాళ్ళు. అప్పుడు అష్షూరు రాజు పంపించిన వాళ్ళు అప్పుడు హిల్కియా కుమారుడు ఏం చేస్తారంటే గృహ నిర్వాహకులని ఎల్యాకీమును, శాస్త్రి అయిన షబ్నా, వీళ్ళని రాజ్యపు దస్తావేదులమున్న ఆసాపు కుమారుడైన యోవాహు, వీళ్ళని ఈ ముగ్గురిని వాళ్ళ దగ్గరికి, ఎవరైతే అష్షూరు రాజు పంపించారో వాళ్ళ దగ్గరికి ఈ ముగ్గురిని పంపిస్తాడు హిజ్కియా రాజు. అప్పుడు ఏం చేస్తా అంటే రబ్షాకే, అక్కడి నుంచి అష్షూరు రాజు పంపించిన రబ్షాకే ఏమంటాడంటే, మీరు చెప్పండి మీ రాజుకి, హిజ్కియా రాజుకి ఏమని చెప్తానంటే, మహారాజు అయిన అష్షూరు రాజు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నమ్ముకుని ఆశ్రయాస్పదం ఏం ప్రయోజనం అయ్యా నువ్వు ఆశ్రయించింది? యుద్ధ విషయాల్లో నీ ఆలోచన, నీ బలం అంతా ఒట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు? నలిగిన రెల్లు అంటే ఐగుప్తుని నువ్వు నమ్ముకున్నావా అంటున్నాడు. ఐగుప్తుని నమ్మనంటాడు హిజ్కియా. వాళ్ళు అనుకుంటారు ఐగుప్తుని ఆశ్రయించి ధైర్యంగా ఉన్నాడేమో అని. కాదు, హిజ్కియా యెహోవాని బట్టి ధైర్యంగా ఉన్నాడు. కానీ కొంత భయము చేత దేవాలయంలో ఉన్న వాటిని బహుమానంగా పంపిస్తాడు తప్ప సంపూర్ణంగా ఎవరిని ఆనుకోలేదు, దేవుణ్ణే ఆనుకున్నాడు హిజ్కియా. దాని మీద ఆనుకుంటే అది నీ చేతికి గుచ్చుకొని దూసుకొని పోద్ది. ఐగుప్తు రాజు ఫరోని నువ్వు నమ్ముకుంటే వాళ్ళందరికి కూడా అతడు కూడా మీకు ఏం మేలు చేయడు. మా దేవుడని యెహోవాను మేము నమ్ముకున్నామని మీరు మాతో చెప్తారేమో. యెరూషలేమందున ఈ బలిపీఠమునద్ద మాత్రమే మీరు నమస్కారం చేయాలని యూదా వాళ్ళకి, యెరూషలేం వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చినావా హిజ్కియా? ఉన్నత స్థలాలను పడగొట్టిన దేవుడు ఆయనే కదా యెహోవా. మా ఉన్నత స్థలాలను పడగొట్టేసినావు చూడు, ఆయన కదా యెహోవా. నువ్వు ఆయన నమ్ముకున్నావా? ఆయన్ని రక్షిస్తాడని అనుకుంటున్నావా? కాబట్టి విను, అష్షూరు రాజైనా నా ఏళ్ళని వాడితో పందెమై, నువ్వు పందెంగా నీకు ఎన్నంట 2000 గుర్రాలు రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉంటే నేను వాటిని నీకు ఇస్తా అని సవాల్ చేస్తున్నాడు రబ్షాకే. అష్షూరు రాజు పంపించిన రబ్షాకే హిజ్కియాతో సవాల్ చేస్తున్నాడు. అట్లయితే నా యజమాని సేవకులు అత్యల్పుడైన అధిపతి యొగు ఒకరిని నువ్వు ఎట్లా భరిస్తావు? అసలు నువ్వు ఒక అత్యల్పుణ్ణే భరించలేవు, నువ్వు మాపతో పెట్టుకుంటున్నావా? మా రాజు ఎంత పెద్ద రాజో తెలుసా అంటున్నాడు. రథాలు, గుర్రాలు పంపటానికి ఐగుప్తు రాజు నువ్వు ఆశ్రయిస్తున్నావు. యెహోవా సెలవు పొందకుండానే మేము ఇక్కడికి వచ్చినాం అనుకుంటున్నావా? మేము కూడా యెహోవా ఆజ్ఞ చొప్పునే వచ్చినామంటున్నాడు. అసలు యెహోవా అంటేనే వాళ్ళకి పడదు అష్షూరు రాజుకి. ఆ రబ్షాకి అష్షూరు రాజు పంపి రబ్షాకి మాట్లాడుతున్నాడు, మేము కూడా యెహోవా ఆజ్ఞను బట్టే వస్తున్నాం. ఈ దినాలు కూడా అంటారు కదా, వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు ప్రభు గురించి. ప్రభుని వాళ్ళు నమ్మి కాదు, నమ్మకుండానే దేవుని ప్రజలను కించపరచటానికి. కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఎల్యాకీము, షబ్నా, యెహూ ఈ ముగ్గురు చిత్తగించండి, మా మాటినండి, నిదాసులమైన మాకు సిరియా భాష మాకు వచ్చు, సిరియా భాషలో మాట్లాడండి. ప్రాకారాల మీద ఉంటారు చాలామంది ప్రజలు, యూదా ప్రాకారాల మీద. ఎందుకంటే హిజ్కియా రాజు శత్రువులు రాకుండా
పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టిస్తాడు. మనం ఒక పని చేద్దాము, ప్రాకారాలు కడదాం, మళ్ళీ మనం పెద్ద ప్రాకారాలు కడదాం, వాళ్ళు మన మీదకి రాకుండా అని మళ్ళీ ప్రాకారాలు కట్టిస్తాడనమాట. ఆ ప్రాకారాల మీద కొంతమంది నిలబెడతాడు హిజ్కియా రాజు. వాటి మీద నిలబడి చూస్తూ ఉంటారు కిందకి వాళ్ళ ఆయుధాలు పట్టుకొని. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే, హిజ్కియా పంపించిన ఈ ముగ్గురు, మీరు ప్రాకారం మీద ప్రజల వాళ్ళు కూడా వినేటట్టుగా యూదుల భాషతో మాట్లాడొద్దని రబ్షాకేతో అంటారన్నమాట. అంటే రబ్షాకే ఈ మాటలు చెప్పటానికి, నా యజమానుడు నీ యజమాని దగ్గరికి నీ యొద్దకు నన్ను పంపెనా అని దూషిస్తున్నాడు. అంటే తమ మలముతో తినడు, తమ మూత్రం త్రాగినట్లు మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యొద్దకు నన్ను పంపిన కదా అని చెప్పేసి ప్రాకారం మీద ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా యూదా భాషతో అంటాడనమాట. ఎందుకంటే ప్రాకారం మీద ఉన్న వాళ్ళుకి యూదా భాష వచ్చు కాబట్టి యూదా భాషలో వద్దు, నువ్వు సిరియా భాష మాకు వచ్చు, సిరియా భాషలో మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు విన్నారంటే వాళ్ళు కూడా భయపడిపోతారు. వాళ్ళు భయపడిపోయేసి దేవుని ఒకవేళ దూషించి ఒకవేళ హిజ్కియాకు విరుద్ధంగా అయిపోతారేమో అని వీళ్ళు ఆ విధంగా చెప్పొద్దంటే వాళ్ళెందుకు శత్రువులు వీళ్ళ మాట ఎందుకు వింటారు? వినరు కదా. అందుకే వాళ్ళు ఏమంటారంటే గొప్ప శబ్దంతో యూదా భాషతోనే చెప్తారు. ఏమంటే, మహారాజా అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినండి. రాజు ఏం చెప్తున్నాడంటే, హిజ్కియా చేత మోసపోవద్దు, నా చేతిలో నుండి మీ విడిపింప శక్తి వానికి చాలదు, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించినాడు హిజ్కియా రాజు, యెహోవాను విడిపిస్తాడు, ఈ పట్టణం అష్షూరు చేతిలో చిక్కదు అని హిజ్కియా మీకు చెప్తా ఉన్నాడు కదా. హిజ్కియా చెప్పిన మాట మీరు వినొద్దు. అష్షూరాజు ఏం చెప్తున్నాడంటే, నాతో సంధి చేసుకోండి, నా యొద్దకు రండి, మీరు ప్రతి మనిషి కూడా వాళ్ళ ద్రాక్ష ఫలాలు, వాళ్ళ అంజూరపు చెట్లు ఫలములు తినటానికి, వాళ్ళ బావిలో నీళ్లు త్రాగుతూ ఉండటానికి ఏర్పాట్లు చేస్తాడు మా అష్షూరు రాజు అని చెప్తా ఉన్నాడనమాట. మీరు చావకుండా బతకాలంటే మేము వచ్చి మీ దేశం వంటి దేశానికి, గోధుమలు ద్రాక్షారసాలు గల దేశానికి, ఆహారము ద్రాక్ష చెట్లు గల దేశానికి, ఒలీవ తైలం తేనెయు దేశానికి మిమ్మల్ని మేము తీసుకొని పోతాం. అక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మీరు హ్యాపీగా తిని హ్యాపీగా ఉండొచ్చు. మీరు ఎందుకు హిజ్కియాను నమ్ముకుంటున్నారు? మీ రాజును ఎందుకు నమ్ముతున్నారు? మీ రాజు యెహోవాను ఆశ్రయిద్దామంటున్నారు, ఏం చేయలేడు మీ రాజు, యెహోవాను ఆశ్రయిస్తే మీకేం లాభం లేదు అని రబ్షాకే వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నాడు. అష్షూరు రాజు పంపిన రబ్షాకే అక్కడికి వస్తే మీరు సుఖంగా ఉంటారని చెప్తున్నాడు. కాబట్టి యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పి హిజ్కియా మీకు బోధించిన మాటలు వినొద్దు. ఆయా జనముల దేవతలు ఏదైనా తన దేశం అష్షూరు రాజు చేతిలో నుంచి విడిపించినా అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. హమాత్ దేవతలు ఏమైపోయినాయి, అర్పాదు దేవతలు ఏమైపోయినాయి, సెపరియం దేవతలు ఏమైపోయినాయి, హేవా ఇవ్వాన్ దేవతలు ఏమైనాయి, షోమ్రోన్ దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించిందా? షోమ్రోను కూడా మేము పట్టుకోలేదా? ఇవన్నీ మిమ్మల్ని విడిపించిందా? ఇప్పుడు వచ్చి మేము యెహోవాను ఆశ్రయిస్తున్నాం అంటున్నారు. యెహోవా మాత్రం మిమ్మల్ని విడిపిస్తాడా? మేము షోమ్రోను ఆక్రమించుకున్నట్లుగా మిమ్మల్ని కూడా మేము ఆక్రమించుకుంటాం, మీ మీదకి యుద్ధానికి వస్తాం, మిమ్మల్ని చేరపట్టుకొని పోతాం అని బెదిరిస్తున్నాడు. యెహోవా మా చేతుల నుండి యెరూషలేమును విడిపించడానికి ఆయా దేశముల దేవతలు ఏదైనా తమ దేశమును మా చేతులను విడిపించినది కలదా అని చెప్పిన దేవతలు అవెందుకు విడిపిస్తాయి? అవి విడిపించలేవు. ఇశ్రాయేలు రాజు చేసిన తప్పిదం అది. వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలు విడిపించలేకపోయినాయి, అవి విడిపించలేదు కదా అంటున్నారు. కానీ ఇశ్రాయేలు తప్పు చేసినారని వీళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి హిజ్కియా దేవుని ఆశ్రయించినాడు. అయితే హిజ్కియా ఏం చెప్తాడంటే, వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మీరు ఒక్క మాట కూడా జవాబు చెప్పొద్దు, ప్రత్యుత్తరం ఏమి ఇవ్వద్దు అని వాళ్ళకి చెప్తాడు. కాబట్టి జనులందరూ ఏం చేస్తారంటే ఏం చెప్పకుండా వాళ్ళు పలికిన ప్రగల్భాలు విని మౌనంగా ఉంటారు. అయితే గృహ నిర్వాహకుడు ఉంటాడు కదా హిల్కియా కుమారుడైన ఎల్యాకీము, శాస్త్రి షబ్నా అని చెప్పినాం కదా, రాజ్యపు దస్తావేదమైన ఆసాపు కుమారుడైన యెహూ, వీళ్ళందరూ ఏం చేస్తారంటే బాధతో బట్టలు చింపుకొని హిజ్కియా దగ్గరకు వచ్చి ఈ యొక్క రబ్షాకే పలికిన మాటలన్నిటినీ హిజ్కియాకు తెలియజేస్తాడు. ఆ తర్వాత మనం 19వ అధ్యాయంలో చూస్తాం. హిజ్కియా కూడా బట్టలు చింపుకొని నిజంగా జీవంగల దేవుని దూషించడానికి అష్షూరు రాజు తన యజమాను చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు, నీ దేవుడిని యెహోవాకు వీళ్ళు ఆలకించి నీ దేవుడిని యెహోవా వినబడి ఉన్న ఆ మాటలను బట్టి అష్షూరు రాజును గద్దించినేమో, కాబట్టి నిలిచిన శేషం కొరకై నువ్వు బాగా ప్రార్థన చేయి అని చెప్పినప్పుడు దేవుడు గోనె పట్ట కట్టుకొని హిజ్కియా
ప్రార్థన చేస్తాడు. నిజంగా దేవుని మందిరములోనికి వెళ్ళి, యెరూషలేముకు వెళ్ళి యెషయా చెప్పినట్లుగా మీ యజమాని మాట మీరు వినండి. యెహోవా ఏం చెప్తున్నాడంటే, అష్షూరు రాజు మిమ్మల్ని ఏం చేయడు, వాళ్ళ దూషణ మాటలకి ఏమాత్రం భయపడవద్దు, నేను వాళ్ళలో ఒక ఆత్మను పుట్టిస్తా, ఆ వదంతిని బట్టి ఆ దేశానికి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు, వాళ్ళు కత్తి చేత నేను కూల చేస్తా అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏదైతే చెప్తాడో అది అక్షరాల నెరవేరుతుంది. దేవుడు ప్రజలు ఒకవేళ భయపడితే, దేవుడు ప్రజలు ఒకవేళ యుద్ధం చేయలేకపోతే దేవుని దూతను పంపుకుంటాడు. దేవుడు అన్నదానికి నిదర్శనంగా దేవుడు ఒక దూతను పంపించి యుద్ధం చేపిస్తాడనమాట. మనం తర్వాత చూద్దాం అవన్నీ. దేవుడు అంటాడు, నువ్వు కూర్చుంటా బయలు వెళ్ళేట లోపల నీ మీద రంకిలేట నేను చూసిన. ఇశ్రాయేల్ ప్రజలు కూడా, దేవుని బిడ్డలు కూడా హిజ్కియా మీద తిరగబడతారు ఆ దినాల్లో. సియోను కుమారి, నువ్వు చేసిన కేకలు విన్నా నేను, దేవుడు నమ్ము అంటున్నావు, మమ్మల్ని ఈ విధంగా బాధల పాలు చేస్తున్నావు హిజ్కియా అని ప్రజలు కూడా హిజ్కియా మీద సణుగుతారు, గొనుగుతారు. ఏమైనాడు దేవుడు, మమ్మల్ని బాధ పెడతా అంటే ఇప్పుడు నీకు బాగుందా, మేము చెప్పిన మాట నువ్వు వినట్లేదు అని బాధపడతా. అవన్నీ కూడా నేను విన్నా అంటున్నాడు. దేవుడు సమస్తం వినువాడు, సమస్తం గ్రహించువాడు, భవిష్యత్తును ఎరిగినవాడు. అందుకే భవిష్యత్తు గురించి దేవుడు చెప్తా ఉంటే కూడా ప్రజలు వినకుండా రంకెలు కేకలేస్తూ ఉంటారు. ఇది మనం 19లో చూస్తాం. కాబట్టి ఆ విధంగా దేవుడు హిజ్కియాని నిలుపుకున్నాడు. హిజ్కియా దేవుని మందిరంలోకి వెళ్ళి చక్కటి ప్రార్థన అదొక్కటి చూసుకొని ముగించుకుందాం. దేవుడు చెప్పినట్టుగా ఈ ఆమోజు కుమారుడు యెషయా హిజ్కియా వద్దకు వర్తమానం పంపినప్పుడు, ఇశ్రాయేల్ దేవుడికి యెహోవా సెలవిచ్చినట్లుగా ఈ విధంగా జరిగినప్పుడు ఒక చక్కటి ప్రార్థన చేస్తాడు హిజ్కియా. అక్కడికి వెళ్ళి 15వ వచనంలో యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలిగి చేసిన అద్వితీయ దేవా, నీవు పరలోకమందున సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవి ఆలకించయ్యా. యెహోవా కన్నులు తెరిచి మమ్మల్ని దృష్టించు తండ్రి. జీవంగల దేవుడివై నిన్ను దూషించడానికి సన్హెరీబు పంపిన వాని మాటలు చెవిలో పెట్టొద్దయ్యా. ఈ సన్హెరీబు గర్వించి మా మీదకి పంపిస్తున్నాడు, వాడి మాటలు మీరు లక్ష్య పెట్టొద్దు ప్రభువా అని నిజంగా ఒక రాజు మోకాళ్ళేసి కన్నీటితో ప్రార్థన చేస్తాడు. నిజంగా కన్నీటి ప్రార్థన దేవుడు కరిగిపోతాడు. నిజంగా ప్రజల పక్షంగా యథా రాజా తదా ప్రజ అంటారు కదా. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. రాజు దేవుని ఆజ్ఞలు పాటించకుండా విగ్రహారాధకను తెచ్చిపెట్టినందుకు ప్రజలు అట్లా తయారైపోయినారు. హిజ్కియా దేవుని ఆశ్రయించినందుకు కొంతమంది తిరగబడినప్పటికీ మిగతా అందరూ కూడా హిజ్కియా ప్రార్థన ద్వారా ఆ హిజ్కియా కాలం వరకు మాత్రము రక్షించబడతాడు. ఇంకా చివరికి వాళ్ళ కప్పము కట్టినందుకు, నిజంగా అదంతా చూపించినందుకు యెషయా చాలా బాధపడి నిజంగా హిజ్కియాకు వర్తమానం పంపిస్తాడు. ఏమేమి చూపించినావు హిజ్కియా అంటే, నా దగ్గర ఉన్నది మొత్తం చూపించా, దేశంలో నాకు కలిగిందంతా చూపించాను అన్నప్పుడు, నిశ్చయంగా నీ తర్వాత మొత్తాన్ని నువ్వు చూపించింది మొత్తాన్ని ఊడ్చుకొని వెళ్ళిపోతారు అని చెప్పినాడు. అక్కడ జ్ఞానంగా ప్రవర్తించాడు హిజ్కియా. ఏదేమైనప్పటికీ నా కాలం మట్టుకు బాగుంది, నాకు అంతే చాలు అంటాడు. నా తర్వాత అది జరిగితే నాకేముంది అంటాడు. అది కూడా పెద్ద తప్పు చేసినాడు హిజ్కియా. నా తర్వాత నా కుమారుల కాలంలో కూడా బాగుండాలి ప్రభువా అని పశ్చాత్తాపడితే బాగుండేది. రోగం వచ్చినప్పుడు పశ్చాత్తాపడి కన్నీరు కార్చితే ప్రార్థన విన్న దేవుడు ఇప్పుడు కూడా పశ్చాత్తాపడి కన్నీరు కార్చితే దేవుడు రక్షించుండేవాడు. అక్కడ అనుకుంటాడు నా కాలంలో బాగుంటే చాలు అని. అందుకే తర్వాత తన కుమారుడు మనష్షే, ఆ తర్వాత వచ్చిన రాజుల కాలంలో భయంకరంగా తిరిగి విగ్రహారాధన తరిగి తన కుమారుల చేతిలో నుంచి నిజంగా దేవుడు ఇశ్రాయేలు పట్టణాన్ని పట్టుకోవటం, యూదా వాళ్ళందరినీ కూడా తీసుకొని పోవడం తర్వాత మనం చూస్తాం. యూదా కాలంలో అయితే బాగానే ఉన్నింది. కాబట్టి ఈ విధంగా మనము ఇశ్రాయేల్ విషయంలో చూస్తాం. అందుకే దేవుని మాటకు ఎంత లోబడితే, దేవుని ఎంత ఆశ్రయిస్తే మన పక్షంగా దేవుడు మన కొరకు మిఖాయేలు దూతను పంపి యుద్ధం చేసి మన కార్యాలు జరిగిస్తాడు. ఇప్పటికి కూడా అందుకంటారంట దేవుని దూతలు చెప్పాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్న హిజ్కియా చెప్పలేదు, తనకు బాగైంది యెహోవా స్వస్థపరచని చెప్పలేదు. మనం సాక్ష్యం ఇవ్వకపోతే దేవుని దూతలు అంటారంట, ప్రభు ఒక్క మాట సెలవీరాదా, మిఖాయేలు అంటాడంట, నేను సిద్ధంగా ఉన్నాను, మౌనంగా చూస్తావేంది ప్రభు, నీ బిడ్డలు ఆ విధంగా బాధ పెడతా ఉంటే నాకు ఒక్క మాట సెలవు, నేను పోయి యుద్ధం చేస్తా అని రెడీగా ఉంటాడంట. నిజంగా ఒక్కరోజు 1,85,000 మందిని ఒక్క దూత చంపేస్తాడు. ఆ రబ్షాకి కూడా చచ్చిపోతాడు యుద్ధంలో. నిజంగా అష్షూరు రాజు సన్హెరీబు వచ్చి పిలుస్తూ ఉంటే రబ్షాకి పలకడు. తీరా చూస్తే చచ్చిపోయి ఉంటాడు. ఎట్లా చచ్చిపోయినాడు అని
రబ్షాకే ప్రజల్ని బయటకు వచ్చి కేకలు పెడితే అడుగుతూ ఉంటే, ఏమో తెలియదు రాజా, ఒక్క వినికిడి లేదు, ఒక్క శబ్దం లేదు, ఏం లేదు, మరి ఎట్లా చచ్చిపోయాడు మాకే అర్థం కావట్లేదంటే అప్పుడు సన్హెరీబుకు అర్థమవుద్ది అనమాట. ఓ, ఇది యెహోవా చేసిన పని, వాళ్ళు యెహోవాను ఆశ్రయించినామని చెప్పినారు కదా, యెహోవా చేసిన యెహోవా అని అప్పుడు అంటాడు. నిజంగా అప్పుడు గ్రహిస్తాడు. దూత వచ్చి 1,85,000 మందిని ఒక్క రాత్రిలో చంపేస్తుంది, ఒక్క దినంలో. ఆ విధంగా దేవుని దూతలు నిజంగా మన పక్షంగా యుద్ధం చేస్తారు. ఇప్పటికీ యుద్ధాలు రాజులు లేకపోయినప్పటికీ మన ఆత్మీయ జీవితంలో, మన విషయాల్లో, మన కార్యాల విషయంలో ఒకవేళ మనకు ఎవ్వరు మనుషులు సహాయం చేయకపోయినా దేవుడు తానే దూతలను నంపి మనకు సహాయం చేస్తారు. ఒకవేళ ఎవ్వరు లేరు అనుకుంటామేమో, మనం ఎవ్వరు లేకపోయినా ఆయన దూతని పంపిస్తాడు. ఎవ్వరు లేకపోతే ఇది ఇంకా గొప్ప విషయం. దూతనే మన కొరకు పంపటం ఎంత గొప్ప విషయం. అందుకే ఆ దినాల్లో యుద్ధానికి భయపడుతూ ఉంటే వాళ్ళు యూదవారు దేవుని ఆశ్రయించిన కారణాన హిజ్కియా దూత చేతి యుద్ధం చేయించినాడు. మనం దేవుని ఎప్పుడు ఆశ్రయించాలి, యెహోవానే నమ్ముకోవాలి. మన చుట్టూ మనుషులు లేరు, వాళ్ళు చేయట్లేదే, వీళ్ళు చేయట్లేదే అని మనం ఎవరి వైపు చూడొద్దు. చేస్తే దీవించాలి, చేయకుండా వారిని దీవించాలి. కాబట్టి మనం ఆ విధంగా దేవుని ఆశ్రయిస్తే, యెహోవాను ఆశ్రయించుడు, అప్పుడు మీరు బ్రతుకుదురు అని చెప్పినాడు దేవుడు. నిజంగా హిజ్కియా కాలంలో యెషయా ప్రవక్తగా ఉన్నాడు. తర్వాత ఇర్మియా కాలంలో భయంకరమైన విషయాలు జరిగినాయి. నిజంగా అవన్నీ కూడా మనం ముందుకు చూసుకుంటాం. ఈ విధంగా పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి గ్లోరీ అక్కగా ఈ విధంగా ఒక గ్రూప్ ఫామ్ చేసి ఈ విధంగా మనకు ఉంచినందుకే అక్కను కూడా ప్రభు దీవించును గాక. ఈ విధంగా మనం వాక్యాలు చెప్పుకోవటానికి దేవుడి ఇచ్చిన కృపకై మనం దేవునికి వందనాలు చెల్లిస్తూ మన దేవుడిని ఆశ్రయిద్దాం, దేవుని వైపే చూద్దాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి తన దూతలను నంపి మనకు సహాయం చేస్తాడు, లేదా మనుషుల్ని వాడుకుంటాడు. ఆ విధంగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.